మన దగ్గర ఇప్పుడు పల్నాటి వెంకటరెడ్డి ఉన్నారు, బీజేపీ స్పోక్స్ పర్సన్. మనం అడిగి తెలుసుకుందాం. హెచ్సియు భూములు కూడా అన్ని కూడా కబ్జా పెడుతున్నారు. విద్యార్థులందరూ కూడా అక్కడ ఆందోళన చేస్తుంటే పోలీసులందరూ కూడా బాధ్యత రహితంగా వాళ్ళందరినీ కూడా నెట్టేయడం జరుగుతూనే ఉంది. ఇప్పుడు వాళ్ళన్నీ కూడా దాని గురించి మనం మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. అసలు ఏం జరుగుతుంది? అసలు హెచ్సియులో ఏం జరుగుతుందండి? భూములు కూడా కబ్జా పెడుతున్నారు, అన్ని చేస్తున్నారు. అసలు దానికి అసలు ఎందుకు కబ్జా పెడుతున్నారు? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2400 ఎకరాల భూములు ఏది ప్రభుత్వ భూములు ఉన్నాయో దాంట్లో 400 ఎకరాలు ఈరోజు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రకరకాల హామీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలు, 13 అంశాలు, రుణమాఫీ, 400 వాగ్దానాలు, వాటిని పూర్తి చేయలేక చాతగా చేతులు ఎత్తేసి ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వ భూములు అమ్మడానికి రెడీగా ఉన్నారు. ప్రభుత్వ భూములు 2400 ఎకరాలు విద్యార్థులకు సంబంధించినవి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినవి. వాళ్ళు ఎట్లా అమ్ముతారు చెప్పండి? అదంతా ప్రజల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు. ఇవన్నీ కూడా దాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు 400 ఎకరాలంటే దగ్గర దగ్గర మరి 4000 కోట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. 4000 కోట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి దాన్ని అంతా అమ్మి మరి ఏ విధంగా దీన్ని మరి ముందు తీసుకెళ్తే నాకు అర్థం కాదు. కానీ మొత్తం ప్రభుత్వ ఆస్తులు అమ్మడానికి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడానికి, తర్వాత లిక్కర్ ఛార్జీలు పెంచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పితే ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేయలేకపోతా ఉంది. వాటిని పూర్తి చేయలేకనే గిలగిల కొట్టుకుంటా ఉంది. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ భూములు అమ్మడానికి గల కారణం ఏంది? అంటే ఎవరికి అమ్ముతున్నారు? వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే అమ్ముతున్నారని మీరు స్పష్టంగా చెప్తున్నారు కదా. ఎందుకు అమ్మాలనుకుంటున్నారు? వాళ్ళు ప్రభుత్వాన్ని నడపడానికి, ఇచ్చిన హామీలను తీర్చడానికి, ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి చేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా ఇవన్నీ టోటల్గా ఏం చేస్తారంటే అది సిండికేట్ అవ్వో, లేకపోతే మరి ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తారా, లేకపోతే టెండర్ వేసి ఇస్తారా, ఆక్షన్లో ఇస్తారా? ఎందుకంటే అంతకుముందు మనం చూసినాం 100 బీఆర్ఎస్ హయాంలో కూడా ఇదే పని చేశారు. బీఆర్ఎస్ పార్టీ కూడా కేసీఆర్ గారు చేత కాకపోతే, చేయలేకపోతే మరి భూములు అమ్ముకుంటూ వచ్చారు. అట్లాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు, లిక్కర్ ఛార్జీలు పెంచారు. రకరకాల ఆలోచనతో ప్రజల్ని మొత్తం మోసం చేశారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే చేద్దామని చూస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీ తరఫున మా విద్యార్థి సంఘం కానీ, మొత్తం యువత కానీ టోటల్గా అడ్డుపడతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అమ్మకుండా మేము అడ్డుపడతాం. నిన్న జరిగిన లాఠీ ఛార్జీలు కానీ అరెస్ట్ చేసారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిగా బేషరతుగా మరి పోలీస్ స్టేషన్ నుంచి విడుదల చేయాలి. లేదు అంటే మేము ఉద్యమం స్టార్ట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే నిన్న ఒక సభ జరిగింది, కాంగ్రెస్ హుజూర్నగర్ ఒక సభ జరిగింది. ఆ సభలో కూడా వీళ్ళందరూ కూడా సన్న బియ్యం ఇస్తున్నా అంటున్నారు. ఆ సన్న బియ్యం ఒక కాస్ట్ కేజీ 40 రూపాయల లెక్క కూడా అన్నారు. దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని మీరు అంటున్నారు. వాళ్ళ ఒక కనీసం ఊసు కూడా లేకుండా, కనీసం నరేంద్ర మోడీ గారి పేరు కూడా ఎత్తలేదు, ఫోటో కూడా వేయలేదు అనమాట. దాని గురించి మీరు ఏం చెప్తారు? నేనేమంటున్నంటే కాంగ్రెస్ పార్టీకి చేత కాదు, చేయలేదు. ఏదో స్టేట్మెంట్లు ఇవ్వాలి, కప్పిపుచ్చుకోవాలి. దిగజారుడు తనం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే భారతీయ జనతా పార్టీ మీద బురదలో పోతున్నారు. ఇప్పుడు చాలాసార్లు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వ నిధులతోటే 10,000 కోట్ల ఖర్చు పెట్టి ఈరోజు మనిషికి 5 కిలోల బియ్యం ఇస్తున్నారు. అంటే ఎవరు ఇస్తున్నారు? భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. వీళ్ళు కాదు ఇచ్చేది. వీళ్ళెట్లా నాకు అర్థం కాదు. వీళ్ళకి అసలు ఏ స్తోమత ఉందని, ఏ అధికారం ఉందని చెప్పి సన్న బియ్యం ఇస్తా అని చెప్తున్నారు. మరి మీరు కూడా పే చేయండి, 10,000 కోట్లు మీరు కూడా ఇవ్వండి. ఎందుకు ఇవ్వట్లేదు? మీరు మోడీ గారు ప్రస్తావన లేకుండా, ప్రధానమంత్రి ప్రస్తావన లేకుండా, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నిధులు చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టు మేము ఇస్తున్నాం అంటే ఇవ్వండి చూస్తాను. ఎట్లా ఇస్తారో ఇవ్వండి చూస్తాను. 10,000 కోట్ల రూపాయలు మరి కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి వస్తున్నాయి. మీరు మోడీ గారు బొమ్మ పెట్టండి. మీరు రేవంత్ రెడ్డి కాదు మోడీ గారు బొమ్మ కూడా పెట్టాలి. అక్కడ పెట్టి ఇవ్వాలి మీకు దమ్ము ధైర్యం ఉంటే. లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు ఇస్తా అంటే ఎట్టి పరిస్థితులు ఊరుకునే సమస్య లేదు. రేపొద్దున మేము చెప్పుకుంటాం కదా, ఇంటింటికి వెళ్ళి మేము చెప్తాం, ఇది రేవంత్ రెడ్డి కాదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేది బీజేపీ, కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇస్తున్న బియ్యం 2019 నుంచి, అప్పుడు కరోనా నుంచి ఇప్పటిదాకా, మళ్ళీ తర్వాత ఇంకొక 4 సంవత్సరాలు ఇస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో తిండి లేకుండా ఎవరు ఉండకూడదు, పావర్టీ నుంచి దగ్గర 27 కోట్ల మంది ఇప్పుడు బయటకు వచ్చిన పరిస్థితి మనం చూసాం. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకున్న పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు ఇంత సన్న బియ్యం ఇస్తున్నాం అని చెప్పి కూడా నరేంద్ర మోడీ గారు కూడా ఎక్కడ చెప్పలేదు, ప్రస్తావించలేదు కూడా. ఎందుకు అంటే మనం చేసే మంచి కనపడితే మనిషి కనపడక్కర్లేదు అనే ఒక స్లోగన్ పట్టుకోవచ్చు అనుకోవచ్చు. వీళ్ళంతా కూడా ఏంటంటే వీళ్ళంతా కూడా రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ప్రయత్నం ఇదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. మీకు తెలుసు
15 నెలల కాలంలో ఎంత వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పార్టీకి, అంత వ్యతిరేకత వచ్చింది. వాళ్ళు ఎలక్షన్లకు కూడా పోలేని పరిస్థితి ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఎలక్షన్లు పోయినా కూడా ఉరికించి కొడతారు ఊర్లల్లో. ఇప్పుడు మనకు తెలుసు రుణమాఫీ ఏమైంది, 42 లక్షల మంది ఉంటే 20 లక్షల మందికి చేశారు. ఇంకా 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి ఇప్పుడు రుణమాఫీ కావాలంటే. ఏదో టెక్నికల్ అంశాలు అంటారు. తర్వాత అట్లాగే 6 గ్యారెంటీలు 13 అంశాలు ఉంటాయి. 3 అంశాలు కంప్లీట్ చేశారు, పూర్తి చేశారు. ఇంకా 10 అంశాలు అట్లకే ఉన్నాయి. వాటిని ఎవరు చేస్తారు? ఎందుకు ఇచ్చారు ఈ హామీలు? చేతగాక చేయలేక ఇప్పుడు చేతులు ఎత్తేసేసి రకరకాలుగా చేస్తున్నారు తప్పితే ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది? సన్న బియ్యానికి ఎంత కూడా కేంద్రం నుంచి వస్తుంది, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది డెఫినెట్గా. అంటే ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ రానున్న కొద్ది రోజుల్లో స్థానిక ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఆ ఎలక్షన్స్ అన్నింటిలో కూడా అంటే కాంగ్రెస్ కి వ్యతిరేకత వచ్చిందని మీరు కూడా అంటున్నారు. బీజేపీ ఒక చరిత్ర సృష్టించబోవచ్చు అనుకోవచ్చా? 100%, 100% ఆల్రెడీ మనకు తెలుసు. ఊళ్ళల్లో కూడా బీజేపీ పార్టీ అనేది కొంచెం అందరికి మెరుగులోకి రాలేదన్నమాట. ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది. మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవంది? భారతీయ జనతా పార్టీ గెలిచింది. 2 స్థానాలు గెలిచినాం. ఒక స్థానం అంటే పక్కన పెడితే 2 స్థానాల్లో విద్యార్థులు కానీ, టీచర్లు కానీ, మహిళలు కానీ, వృద్ధులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేది భారతీయ జనతా పార్టీకి. ఊర్లలో మీరు అడగండి, పోయి ఇప్పుడు తీసుకోండి, సర్వే తీసుకోండి, భారతీయ జనతా పార్టీ పోయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి 10 సంవత్సరాలు ఇచ్చారు. తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీకి 15 నెలల్లో తెలిసిపోయింది, చేత కాదు, చేయలేని పరిస్థితి తెలిసిపోయింది. భారతీయ జనతా పార్టీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద బురద జల్లడం తప్పితే ఇక్కడ ఏమి కూడా కనపట్లేదు. ముందు పోయే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ వరకే, టీవీల వరకే, తర్వాత పేపర్ల వరకే పరిమితం అవుతున్నది తప్పితే లోపల ఊర్లల్లో ఏం చేయాలా, ఏం చేస్తామని కూడా చెప్పట్లేదు. థ్యాంక్ యూ అన్న. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.